అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దివ్యశ్రీ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మీ ముందుకు ఒక మంచి రెసిపీతో వచ్చేసాను. అదేనండి, సింపుల్గా ఇంట్లో ట్రై చేసుకొని జీరా రైస్ ఇంట్లో ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అలాగే పిల్లల లంచ్ బాక్స్లో కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసి పెట్టేయచ్చు. మరి ఇది ఎలా తయారు చేయాలో చూసేద్దామా. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయ్యాక అందులో 1.5 స్పూన్ గీని యాడ్ చేసుకొని, అలాగే చెక్క లవంగాన్ని కూడా యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో బాగా వేయించేసుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఇందులో 1 కప్ జీడిపప్పును కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా జీడిపప్పును కూడా యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లోనే జీడిపప్పు కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇలా వేయించేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందులో జీలకర్రని యాడ్ చేసుకోవాలి. జీలకర్ర ఎక్కువ వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది ఈ జీరా రైస్కి. ఇలా మీడియం ఫ్లేమ్లో జీలకర్రను కూడా దోరగా వేయించేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇలా వేగిన దాంట్లో సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి చీలికను కూడా యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ఇందులో ఎలాంటి మసాలాలు అలాగే కారం వేయం కాబట్టి కొంచెం స్పైసీ కోసం ఇలా వేసేసుకోవాలి. అలాగే ఇందులో కరివేపాకును కూడా యాడ్ చేసి మీడియం ఫ్లేమ్లోనే బాగా ఇలా వేయించేసుకోవాలి. ఇప్పుడు టేస్ట్కి తగినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా సాల్ట్ని కూడా మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి. ఇలా మొత్తం కలుపుకొని తిప్పుకోవాలి. ఇక్కడ ముందుగా మనం ఉడికించి పెట్టుకున్న బాస్మతి రైస్ని తీసుకోవాలి. ఇలా ముందుగా మనం ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న బాస్మతి రైస్ని తీసుకొని ఇలా అన్ని వేయించుకున్న వాటిలో బాస్మతి రైస్ని కూడా యాడ్ చేసి మీడియం ఫ్లేమ్లోనే బాగా ఇలా దోరగా వేయించేసుకోవాలి. రైస్ బాగా వేగడం వల్ల ఈ జీరా ఫ్లేవర్ అంతా రైస్కి పట్టి మంచి టేస్టీగా వస్తుంది. అచ్చం దాబా అండ్ రెస్టారెంట్ స్టైల్లో ఉండేలాగా జీరా రైస్ ఇలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది మీరు ప్రిపేర్ చేసుకొని నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలా బాగా టాస్ చేసుకోవచ్చు. జస్ట్ 5 నిమిషాల్లో లంచ్ బాక్సెస్ కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేయొచ్చండి. పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తింటారు. డెఫినెట్గా ట్రై చేయాల్సిన రెసిపీ ఇది. ఇలా మొత్తం అయిపోయాక ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే జీరా రైస్ రెడీ అయిపోయింది. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేయండి అండ్ అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.